ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 24వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. అదేంటో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు, ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ జూన్ 24వ తేదీ మంగళవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అవి వేటికి సంకేతంగా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. రాబోయే రోజుల్లో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని జ్యోతిష పండితులు సూచన చేస్తూ ఉన్నారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. వారిలో వచ్చిన మార్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తులారాశి వారు ఈ ఒక్క విషయం కాస్త గుర్తుపెట్టుకోండి, ఉద్యోగస్తులు మాత్రం. ఇకపోతే మీకు కొత్త ఉద్యోగానికి ఒకవేళ షిఫ్ట్ అవ్వాలి, మారాలి అనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క ప్రజెంట్ చేస్తున్న ఈ యొక్క పాత జాబ్కి రిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ అయితే కనబడుతుంది తులారాశి వారు. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయండి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, లేదంటే అధిక ఉద్యోగ బాధ్యతలు, అంటే ఇప్పటి ఉన్నటువంటి బాధ్యతల కంటే మోర్ దెన్ ఎక్కువ బాధ్యతలు తీసుకోవటం వల్ల కూడా మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇక ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది, అంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తారు కదా. మీకు ధనపరంగా ఊహించిన మార్పులు ఇలా ఎన్నో రకాలుగా చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఏ విషయాలకైతే కలలు కన్నారో, అంటే ఎవరైనా ఫర్ సపోజ్ చెప్పాలి అంటే మా లైఫ్ ఇలా ఉండాలి, ఈ విధంగా మేము లైఫ్ని లీడ్ చేయాలని ప్లానింగ్స్ ఉంటాయి. ఎవరికైనా సరే ఒక ప్రయత్నం, వాళ్ళు చేసే ప్రయత్నాల ద్వారా వాళ్ళ ప్లానింగ్స్ అనేవి వాళ్ళు సెట్ చేసుకుంటారు కదా. ఆ విధంగా మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు ఏ విధంగా డిజైన్ చేసుకున్నారో, ఎలా ఉండాలని మీరు ఫిక్స్ అయ్యారో, ఆ విధంగా అనుకున్నారో, అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మీరు అవన్నీ కూడా పూర్తి చేసుకోబోతున్నారండి. అవన్నీ చూడబోతున్నారు. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ రోజులు చూసుకుంటే కాస్త మిశ్రమ ఫలితాలు వస్తాయండి. ఆ మిశ్రమ ఫలితాలు దాటారనుకోండి, అదృష్టం మీ చెంతకు రాబోతుందని అర్థం. ఎప్పుడైనా సరే అంటే మీరు ఫస్ట్ కష్టాలు వస్తాయి, ఆ తర్వాత సుఖాలు, కష్టాలు రెండు ఒకేసారి వచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు సుఖాలు, అంటే మీ జీవితంలో ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నింటి నుంచి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. మీ జీవితం పూర్తిగా చేంజ్ అవుతుంది. మీలో చక్కటి మార్పును తీసుకొస్తుంది. మీలో ఒకళ్ళు, అంటే అందరూ ఒకే రకం ఉంటారండి. ఎవరైనా కనుక కాస్త అటు ఇటుగా వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు, అండ్ మైండ్ సెట్ అంటే ఏదో వాళ్ళకి మానసికంగా సరిగ్గా లేరని కాదు, అంటే ఒకరోజు మంచుకుంటే రెండో రోజు ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకోవడం, ఇట్లాగుంటే వారి జీవితం ఖచ్చితంగా మారబోతుంది. వారు నెగిటివ్ లైఫ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్, వారి యొక్క ఆరాలో చాలా మార్పు రాబోతుంది. ఎలా అంటే నమ్మలేరనమాట. అంటే ఇప్పటివరకు పూజలు పునస్కారాలు అని చేయనటువంటి వ్యక్తులు కూడా తెలియకుండానే ఒక దైవత్వం వైపు వెళ్ళిపోతారు. అంటే రాబోయే రోజున మీరు ఒక డివోషనల్ పర్సన్గా మారిపోతారనమాట. దేవుడి మీద చాలా ఇష్టం పెరుగుతుంది. పూజలు చేయాలని, దేవుళ్ళను మొక్కాలని మీకు తెలియకుండానే అటు సైడ్ వెళ్ళిపోతారనమాట. దేవుళ్ళని ఎక్కువగా మొక్కడం, దైవత్వం, అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా దైవత్వం వస్తుందన్నమాట. అంటే ఈ వ్యక్తులు చూస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు మీ యొక్క మనస్సులో దైవత్వం అనేది విలసిల్లుతుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసిన వ్యక్తులకు కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఆ విధంగా మీరు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా మారబోతున్నారండి తులారాశి వారు. ఆర్థికంగా కూడా మీరు ఎదగబోతున్నారు. ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో, మనం చేసే ప్రతి
ప్రతి పని కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నిజంగా మీరు పడే కష్టానికి కూడా తగినట్టుగా తిరుగులేని విజయం మీద అవుతుంది తులరాశివారు. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది. అనుకున్నాం కదా, మీలో మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా అదృష్టం వస్తుందండి. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న మీ యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా చాలా వరకు ఫేవరబుల్గా ఉండబోతుందండి, అంటే అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఏదైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కురింకిపోకుండా చక్కగా మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అండి. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు, తులరేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది. అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటువంటి ఆస్తులన్నీ కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. ఇక కోర్టు తగాదాల నుండి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడిపోతున్నారండి. ఇకపోతే జూన్ 24వ తేదీ మంగళవారం రోజు తులరాశిలో జన్మించిన జాతకులకు ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది ఇదేనండి. అదేంటో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు, ఆశ్చర్యపోతారు. మీకేనా ఈ విధంగా జరుగుతుంది, మునుపెన్నడూ లేని విధంగా ఇలా ఎందుకు జరుగుతుంది అని మీకు ఆశ్చర్యంగా ఉంటుందా? అదేవిధంగా ఎట్ ఎ టైం మీకు హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట. అదేంటి అంటే తులరాశి వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఇక జూన్ 24వ తేదీ మంగళవారం నుంచి కూడా ఒక ఇద్దరు వ్యక్తులు మీకు చాలా సపోర్ట్ చేస్తారండి. అవునండి, వాళ్ళు ఎవరు అంటే ఆ వ్యక్తులు మీకు ఎటువంటి మార్పులు మీ జీవితంలో వారి ద్వారా మీరు చూడబోతున్నారంటే పెను మార్పులు, మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటే ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల కారణంగా. గతంలో అంటే మీరు అనుకోవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేసి. ఆ వ్యక్తులు ఎవరంటే మీ కొలీగ్స్ అండి. అవునండి, మీరు వింటుంది నిజమే. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి ఏదైనా సహాయం చేసిన కారణంగా ఇప్పుడు వారి యొక్క రుణాన్ని తీర్చుకోబోతున్నారు. అవునండి, మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ఈ యొక్క ప్రజెంట్ టైంలో మీరు ఫ్యామిలీతో కూడా చక్కని క్వాలిటీని స్పెండ్ చేయడానికి కారణం కూడా మీ యొక్క ఇద్దరు వ్యక్తులే కారణమవుతారు. ఎందుకంటే మీ పనిని కూడా వారి నెత్తిన వేసుకున్న మరి మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే గతంలో మీరు వారికి చాలా హెల్ప్ చేశారు కదా, ఆ యొక్క కృతజ్ఞతతో వారి టైంలో మీకు చాలా సపోర్ట్ చేస్తారండి. ప్రతి పని కూడా సపోర్ట్ చేసి మేము ఉన్నాం కదా, అంటే మీ లీవ్స్ తీసుకోవాలన్నా, హెవీ వర్క్ ఉన్నా, అదేవిధంగా మీ యొక్క పై అధికారులకి మీ గురించి ఏమైనా మంచిగా గుడ్గా చెప్పాలన్నా, ఇలా ఎన్నో రకాలుగా మీరు వారికి చేసిన రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో చూసారు కదా, తులరాశి వారు జూన్ 24వ తేదీ మంగళవారం రోజు తులరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ యొక్క కొలీగ్స్ కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.